తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు మే 13న పోలింగ్ జరగనుంది. అయితే ఇదే రోజున సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ఎన్నికలు జరగనున్నాయి. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఖాళీ అయిన ఈ స్థానానికి ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గంపై ఎస్4 టీవీ న్యూస్ ప్రత్యేక కథనం. హైదరాబాద్లోని 24 శాసనసభ నియోజకవర్గంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం 1, మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గంలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లో కీలక స్థానం ఇది. అయితే పార్లమెంటు ఎన్నికలతో పాటు జరుగుతున్న ఏకైక అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నిక సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక. ఈ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు తీవ్రంగానే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ఈ ఉప ఎన్నికల ఎమ్మెల్యే మరణంతో జరుగుతుంది. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా తిరుగులేని విజయాలను నమోదు చేసిన సాయన్న మరణంతో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కూతురు బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన లాస్య నందిత గెలిచారు. అయితే ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత కూడా మరణించారు. దాంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఈ ఉప ఎన్నికను ప్రత్యేకంగా నిర్వహించకుండా కేంద్ర ఎన్నికల కమిషన్ పార్లమెంటు ఎన్నికలతో కలిపి నిర్వహిస్తోంది. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ 3 ప్రధాన పార్టీల మధ్య జరుగుతున్నట్టుగానే కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా త్రిముఖ పోరు జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే ఈ స్థానాన్ని దక్కించుకునేందుకు 3 పార్టీలు కూడా సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఇక్కడ సెంటిమెంట్ ఏ కోశాన కనిపించడం లేదు. సాధారణంగా ఎమ్మెల్యే మరణించినప్పుడు జరిగే ఉప ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలు అభ్యర్థులను నిలబెట్టవు. కానీ ఇక్కడ బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్, బీజేపీలు కూడా అభ్యర్థులను నిలబెట్టాయి. బీఆర్ఎస్ నుంచి దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత సోదరి లాస్య నివేదిత పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి శ్రీ గణేష్, బీజేపీ అభ్యర్థిగా వంశీ తిలక్ బరిలో ఉన్నారు. మరి ఈ ఎన్నికలో విజయం ఎవరిని వర్తిస్తుందో చూడాలి.